హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 4 టైప్స్ ఆఫ్ ఆయిల్ డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే చూద్దామండి. ఈవినింగ్ స్నాక్ గాను, అలానే రసము, ఏమైనా సాంబార్లు చేసినప్పుడు సైడ్ డిష్గా బాగా యూజ్ అవుతాయండి. సో ఇప్పుడైతే ఏమేమి ఐటమ్స్ చేద్దామన్నది ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా నేనైతే సొరకాయ గారెలు అయితే చేస్తున్నానండి. కొద్దిగా సొరకాయ అయితే తీసుకున్నాను, ఒక 750 గ్రామ్స్ అంతా. ఒక బౌల్ తీసుకొని అందులోకి శనగపప్పు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. అల్లం తురుము జస్ట్ ఫైన్ పేస్ట్గా వేసుకుంటే చాలు, ఎక్కువ దంచని అవసరం లేదు. అలానే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ కూడా అండి. ఇక్కడ ఆనియన్ అనేది పొడుగా అయినా కట్ చేసుకోవచ్చు, మీకు ఏ షేప్లో కావాలంటే అలా చేసుకోవచ్చు అండి. అలానే తురుముకున్న సొరకాయ, ఇక్కడ సొరకాయని బాగా తురుముకోవాలండి. అలానే మిక్సీలోకి వేయద్దంటే అది పేస్ట్ లాగా అయిపోతుంది. సో బాగా తురుముకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను చిల్లీ పేస్ట్ అయితే వేస్తున్నానండి. చిల్లీలు అయితే కట్ చేయకూడదు. సో ఇక్కడ పేస్ట్ తగినంత వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ పట్టుకోవాలండి. యాక్చువల్గా ఇలాంతా మిక్స్ చేసుకున్నాక మనకు సొరకాయలో వాటర్ ఉంటాయి కదా, అలానే ఆనియన్ సొరకాయ అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చూసారు కదా, అంతా నీట్గా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా నేనైతే బియ్యపిండి వేస్తున్నానండి. ఈ బియ్యపిండి వేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ అలా మనమైతే ఈ సొరకాయ ఆనియన్ని వదిలేయాలి. అంటే ప్లేట్ క్లోజ్ చేసి కొద్దిసేపు అయితే రెస్ట్ ఇవ్వాలండి. అలా ఇవ్వడం వల్ల మనకు సొరకాయలో ఉన్న వాటరు అలానే ఆనియన్ అంతా బాగా నీట్గా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా బియ్యపిండి వేయాలి. చూసారు కదా, కొత్తిమీర వేసుకొని అలానే బియ్యం పిండి కూడా వేసుకున్నానండి. ఇదైతే నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకైతే ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఎంత క్వాంటిటీ బియ్యం పిండి కావాలో అంత సరిపడా వేసుకొని మనకైతే వడ షేప్ వచ్చేంత వరకు అయితే కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలండి. ఎందుకంటే సొరకాయ అనేది వాటర్ ఉంటుంది కాబట్టి. సో చూసారు కదా, ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇక్కడైతే నేను కొద్దిగా ఆయిల్ అనేది వేడెక్కిందా లేదా అనేది చూసుకోవాలండి. చూసిన తర్వాత ఒక పేపర్ తీసుకొని వాటిపైన సొరకాయని అప్పాల్లాగా చేసుకోవాలి. చూసారు కదా, మధ్యలో హోల్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి. సో కవర్ పైన నీట్గా సొరకాయ అప్పాలు అయితే చేసుకోవాలండి. ఫైనల్గా ఒక 4 to 5 అయితే మనము సొరకాయ వడలు అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం ఈజీ అవుతుంది. అప్పటికప్పుడు వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అయిపోతుంది. సో చూసారు కదా, సపరేట్గా 1 by 1 అనేది ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ సొరకాయ వేగేకైతే టైం ఎక్కువ పడుతుందండి. ఫాస్ట్గా తీయకూడదు, అలానే ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో మీడియంగా మనమైతే బియ్యపిండి సొరకాయ అలానే బాగా ఉడకాలండి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలి. ఇదైతే పప్పుచారు అలానే మిరియాల రసము, మనం ఆకుకూర పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఉద్దిబ్యాళ్ళ వడ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది నేను గుళ్ళు తీసుకున్నానండి, మినపగుళ్ళు. కావాలంటే బ్యాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మిక్సీ జార్లో ఆల్రెడీ నానపెట్టుకున్న ఉద్దిపప్పునైతే వేసుకోవాలి. ఇదైతే నేను హోల్ నైట్ అయితే నానపెట్టుకున్నానండి. సో చూసారు కదా, మిక్సీ జార్లో వేసుకొని పప్పు అయితే రుబ్బుకోవాలండి. మనము పప్పు రుబ్బుకున్నప్పుడే సాఫ్ట్గా అయితే వస్తుంది, ఫ్లఫీగా. చూసారు కదా, ఇప్పుడు అదే పిండిలోకి కొద్దిగా సాల్ట్, అలానే మిరియాల పొడి, అల్లము, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇవంతా అయితే మనకు నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి. ఇక్కడైతే గ్రీన్ చిల్లీ అలానే ఆనియన్ అనేది మిక్స్ చేయకూడదు. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలండి. సో చూసారు కదా, ఆయిల్ వేసుకున్నాక చిన్న వడల్లాగా వేసుకోవాలి. కావాలంటే పెద్ద పెద్ద వడలు కూడా వేసుకోవచ్చండి, కానీ చిన్న వడలు వేసినాం అనుకోండి మనకైతే పొంగలు అలానే తట్టే ఇడ్లీ కూడా చాలా మంచిగా ఉంటుందండి కాంబినేషను. సో చూసారు కదా, జస్ట్ మిడిల్లో ఒక హోల్ పెట్టుకొని చిన్న వంటలాగా చేసుకొని మనమైతే డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడైతే నేను 1 by 1 ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇది కూడా అంతే, ఎక్కువ హై ఫ్లేమ్లో లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. ఇదైతే రెడ్ చట్నీ అలానే పల్లీల చట్నీతో కూడా ఇది కాంబినేషన్ అయితే బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అలానే చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయన్నది. నెక్స్ట్ అవి కూడా వేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను. సో చూసారు కదా, ఫైనల్గా
మనకైతే చిట్టి మినపప్పు వడియాలు కూడా రెడీ అయినాయండి. ఇది కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారు కదా, అమ్మవారికి నైవేద్యంగా కూడా చాలా బాగుంటాయండి ఈ వడలైతే. నెక్స్ట్ అయితే ఆనియన్ బోండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కొత్తిమీర, కారం పొడి, అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇది జస్ట్ అయితే ఆనియన్ బోండాని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఆనియన్ కొత్తిమీరతో ఈజీగా అలానే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది అయితే చూద్దాం. ఇక్కడ నేను 3 ఆనియన్స్ అయితే స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. సో ఆనియన్కి సరిపడా మనము బజ్జీ పిండి అయితే వేసుకోవాలండి. ఇక్కడ శనగపిండి కూడా వేసుకుంటున్నాను. సో చూసారు కదా, కావాలంటే కొద్దిగా బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో శనగపిండి అంతా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకొని జస్ట్ మనము సెమీ గ్రేవీ లాగా కలుపుకోవాలండి. ఎక్కువ అయితే వేసుకోకూడదు. చూసారు కదా, కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ వేసుకొని జస్ట్ లైట్గా సోడా కూడా వేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. ఈ స్నాక్ అయితే మనకైతే లెమన్ రైస్, అలానే బొరుగులు ఉప్మా చేసుకుంటాం కదా, పఫర్ రైస్, సో వాటితో అయితే చాలా బాగుంటాయండి. సో డీప్ ఫ్రై అయిన తర్వాత 2 సైడ్స్ మనమైతే బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవడమే. నెక్స్ట్ అయితే కబాబ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా చికెన్ అయితే 250 గ్రామ్స్ అయితే తీసుకోవాలండి. సో ఇప్పుడు కారపొడి, అలానే కొద్దిగా ఎగ్ కూడా వేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మైదా పిండి అయితే వేసుకోవాలండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత నిమ్మరసం కూడా కలుపుకోవాలి. యాక్చువల్గా అయితే మనమైతే ఇప్పుడు కబాబ్ అనేది ఒక మినిమం అన్న ఒక 6 అవర్స్ నానబెట్టుకున్నాం అనుకోండి, పక్కా స్ట్రీట్ స్టైల్ అలానే హోటల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో సేమ్ అలానే ఉంటుందండి. అప్పటికప్పుడు నానబెట్టుకొని వేసుకుంటే మనకైతే చాలా గట్టిగా అలానే సాగుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడైతే కబాబ్ పౌడర్ అయితే వేసుకోవాలి. సో చూసారు కదా, నేనైతే కబాబ్ పౌడర్ వేసుకున్నాను. మీకు ఏ బ్రాండ్ కావాలంటే అదైతే మిక్స్ చేసుకోవచ్చండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ యాక్చువల్గా నేను బజ్జీ పిండి వేసిన నెక్స్ట్ అయితే అదే ఆయిల్తో వేస్తున్నాను. ఇక్కడైతే వెజ్ కొందరు, నాన్ వెజ్ కొందరు తింటారండి, అందుకనేసి నేను నాన్ వెజ్ సపరేట్గా అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదైతే క్రంచీగా అలానే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. సో మార్నింగే తెచ్చి నానబెట్టుకున్నాం అనుకోండి, మనకు కబాబ్ అన్నది హోటల్ స్టైల్లోనే అలానే చాలా టేస్టీగా కూడా వస్తుంది. సో చూసారు కదా, ఫైనల్గా కబాబ్ కూడా రెడీ అయింది. సో ఈ 4 ఐటమ్స్ ఎలా ఉన్నాయన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే 5th వన్ మనకైతే శనగబెల్ల వడ, శనగపప్పు వడ అని కూడా అంటారండి. ఈ శనగపప్పుని నేనైతే ఒక 6 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. ఒక టీ గ్లాస్ అంత శనగపప్పు అయితే నానబెట్టుకొని సేమ్ అందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కావాలంటే చెక్క, లవంగం కూడా వేసుకోవచ్చు. సో మిక్సీ జార్లో అంతా రుబ్బుకున్న తర్వాత మసాలా పొడులు కూడా వేసుకోవాలండి. ఆనియను, అల్లము, అలానే కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా కారపొడి, ఉప్పు కూడా వేసుకొని మనకు ఏ ఐటమ్స్ కావాలన్నది అయితే వడలకు సంబంధించినటువన్నీ వేసుకోవాలండి. సో చూసారు కదా, ఇప్పుడు నేను కొద్దిగా సోంపు, జీలకర్ర, అలానే కారం పొడి కూడా వేసుకుంటున్నానండి. అంతా నీట్గా మిక్స్ అయితే చేసుకొని కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని అంతా నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనకైతే ఈ వడన్ అనేది అంతా ఇంగ్రీడియంట్స్ అంతా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ ఆయిల్ అనేది బాయిల్ అయిందో లేదో చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనమైతే వడ షేప్లో చేసుకొని వడను డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ వడ అనేది జస్ట్ ఒక రౌండ్ షేప్లో చేసుకొని మనమైతే 2 వేళ్ళ మధ్యలో ప్రెస్ చేస్తే చాలండి. కరెక్ట్గా అయితే మనకు మసాలా వడ అనేది అయితే రెడీగా ఉంటుందండి. ఇది పులియోగర అలానే లెమన్ రైస్ కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. సో చూసారు కదా, ఫైనల్గా 2 సైడ్స్ మనకైతే బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవడమే. సో ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనకైతే క్రిస్పీ అండ్ టేస్టీ వడ అయితే రెడీ అయిందండి. ఇప్పుడైతే 5 టైప్స్ ఆఫ్ నేను ఆయిల్ ఫ్రై డీప్ ఫ్రై రెసిపీస్ అయితే చూపించాను కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే నేను అన్ని వడలు అయితే డిష్ అవుట్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ అయితే సేమ్ మిగిలిన పిండిని కూడా అలానే డీప్ ఫ్రై చేసుకోవడమే. సో ఫైనల్గా మనకైతే శనగపప్పు మసాలా వడ అయితే రెడీ అయిందండి. ఇదైతే గ్రీన్ చట్నీ అలానే పల్లీల చట్నీ అయితే కూడా చాలా మంచిగా ఉంటుంది కాంబినేషను. సో చూసారు కదా, ఫైనల్గా ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మా వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.